హర్యానాకి చెందినటువంటి నేవీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక క్లర్క్ విశాల్ యాదవ్ అనే పేరు పదే పదే మనకి వినబడుతుంది. ఎవరి విశాల్ యాదవ్? ఒక హనీ ట్రాప్కి లోనై పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ తను ఒక ఇండియన్ సిటిజన్ అని చెప్పుకొని ఇతని దగ్గరికి వచ్చి మాట్లాడి ఇతని దగ్గర ఉన్నటువంటి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ, తన క్లర్కల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్లాసికల్ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తనను అరెస్ట్ చేసింది. తను అరెస్ట్ చేసిన ఇమీడియట్గా హర్యానాలోని విలేజ్ వాళ్ళని బాయ్కాట్ చేసేసింది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వాళ్ళ ఫాదర్ ఏఎస్ఐ, తను మాత్రం ఇలా ఐఎస్ఐ ఏజెంట్లకు హెల్ప్ చేస్తున్నాడు, ఇంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి స్పైయింగ్కి పాల్పడుతున్నాడు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి పాల్పడుతున్నాడు అని చెప్పేసి తన సోషల్గా బాయ్కాట్ చేస్తున్నారు, లీగల్గా బాయ్కాట్ చేస్తున్నారు. అండ్ ద కంట్రీ కూడా చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చేలాగా ఉంది. సో ఇలాంటి స్పైయింగ్ ఎవరు కూడా యాక్టివిటీస్కి పాల్గొనకూడదు అని చెప్పేదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ.